కృష్ణుడికి అనేక శక్తులు ఉన్నాయి. దాంట్లో అంతర్గత శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. సో అంతర్గత శక్తిని చిత్ శక్తి అంటారు. ఇక్కడ ఆయన పర్సనల్ ఎనర్జీ అండి. ఆయన పర్సనల్ ఎనర్జీ నుంచే విష్ణు అవతారాలన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే వైకుంఠ లోకాలు, గోలోక బృందాలు ఇవన్నీ కూడా భగవంతుడికి అంతర్గత శక్తి నుంచి తయారు చేయబడతాయి. అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండబోతాయి అన్నమాట. తటస్థ శక్తి అంటే ఇది మార్జిన్ ఎనర్జీ అంటారు. దీని నుంచే జీవశక్తి వస్తుంది. అంటే జీవులందరూ కూడా దీని నుంచి వస్తారు అన్నమాట. సో వీళ్ళకి 2 ఛాయిస్లు ఉన్నాయి. అంతర్గత శక్తి వైపు ఆకర్షింపబడచ్చు, లేదా బహిరంగ శక్తి ఇప్పుడు ఆకర్షితులు అవ్వచ్చు. సో వాళ్ళకి ఆ స్వతంత్రత ఉందన్నమాట. వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్ అయినా పడి వాళ్ళు అటువైపు వెళ్ళిపోవచ్చు. మూడోది బహిరంగ శక్తి, ఎక్స్టర్నల్ ఎనర్జీ, మాయాశక్తి. భగవంతుడు భౌతిక పదార్థాలు, ఈ పంచభూతాలు, ఇవన్నీ సూక్ష్మ శరీరాలు, సూక్ష్మ సంబంధించినటువంటి అనేకటువంటి అంశాలు అన్నీ కూడా, సో ఈ భౌతిక ప్రపంచం, భౌతిక బ్రహ్మాండాలు, భౌతిక గ్రహాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క బహిరంగ శక్తి నుంచి బయటకు వస్తాయి. అంటే భగవానుడికి చాలా శక్తులు ఉన్నాయి అన్నమాట. కానీ ప్రముఖంగా ఈ 3 ఉన్నాయి. అన్నమాట. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే కృష్ణుడి నుంచి అంతర్గత శక్తి నుంచి ప్రముఖంగా ఇద్దరు బయటకు వస్తారు. ఎందుకంటే కృష్ణుడే ఒకరు బలరాముడు గాను విస్తరిస్తున్నాడు, అలాగే రాధారాణి గాను విస్తరిస్తున్నాడు. ఆ ఒక కృష్ణుడే తన అంతర్గత శక్తి ద్వారా ప్రముఖంగా ఇద్దరు బయటకు వస్తారు. ఒకరు బలరాముడు ఎవరు? కృష్ణుడే ఒక తత్వాన్ని బయట తీస్తాడు, ఆయనే బలరాముడు అవుతాడు. అలాగే రాధమ్మ వారిలాగా ఆయనే ఇంకొక అమ్మవారిలాగా బయటకు వస్తారు, అది విస్తరిస్తారు. అయితే ఇక్కడ చిన్న గమ్మత్ ఏంటంటే, సో ఇద్దరు మనం ఇట్లా గమనించినట్లయితే బలరాముడు గురుతత్వానికి ఈయన మూలమైతే, రాధారాణి అమ్మవారు అయితే ఆమె ప్రేమతత్వానికి ఆమె అధిష్టాన దేవత. సో గురుతత్వానికి అధిష్టాన దేవత బలరాముడు అయితే, ప్రేమతత్వానికి అమ్మవారు రాధారాణి అమ్మవారు. అంటే వీళ్ళు కృష్ణుడే ఇద్దరిలాగా విస్తరిస్తున్నారు. కృష్ణుడే బలరాముడు లాగా, కృష్ణుడే రాధారాణి. ఒకవేళ కృష్ణుడు కానీ ఆడవేషం వేసుకుంటే, ఆడవారు కానీ అయితే, అమ్మవారిలాగా అయితే మాత్రం ఆమె రాధారాణి. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం అవుతుంది, బలరాముడు కృష్ణుడు రాధారాణికి భేదం లేదు, కృష్ణుడే విస్తరిస్తున్నాడు. అందుకని మనం చాలా సందర్భంగా చెప్తాం అనమాట, మనం ఎప్పటికీ రాధారాణి కాలేదు, జీవుడు ఎప్పుడు రాధారాణి కాలేదు. ఎందుకంటే రాధారాణి ఎవరు అంటే స్వయంగా కృష్ణుడి యొక్క ఆడ అంశం, స్త్రీ అంశం. అయితే భగవాన్ ఎందుకు విస్తరించాలి ఇలాగా? ఎందుకు ఆయన విస్తరించాలనుకుంటున్నాడు? దాంట్లో ఎందుకు ఇన్ని వెరైటీలు, ఇన్ని రకాల, ఇంత పెద్ద ఇన్ని అవతారాలుగా, ఇన్ని శక్తులుగా, ఇంత పెద్ద డ్రామాలా జరుగుతుంది, ఇంత పెద్ద సిస్టమ్ లా నడుస్తాను. ఎందుకు ఇదంతా అంటే, ఎందుకంటే తాను ఒక్కడే ఉంటే తనకి ఒక విధంగా చెప్పాలంటే, అది ఎగ్జాక్ట్గా మనం ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. తాను ఆనందపడడానికి, తన ఆనందాన్ని పెంచుకోవడానికి తాను అనేక రూపాల కింద, అనేక వ్యక్తుల కింద విస్తరిస్తున్నాడు ఆయన. అలాగా ఎంత విస్తరిస్తున్నట్లయితే, ఎంత ఆయన ఎన్ని రకాలుగా ఆయన తన రూపాన్ని తను విస్తరించినప్పుడు తను అంత ఆనందానికి లోనవుతాడు. ఉదాహరణకి మనం చెప్పవచ్చు, ఇప్పుడు భార్య భర్తున్నారు, తల్లిదండ్రులు భార్య భర్తున్నారు. ఇప్పుడు వాళ్ళు
పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళు ఫ్యామిలీలోకి వచ్చారు. మరి ఇద్దరు ఉండి వాళ్ళు ఒకరినొకరు కోరుకున్నారో లేదా ఒకరినొకరు ఇష్టపడ్డారో వాళ్ళు మొత్తానికి అయితే ఒక ఫ్యామిలీలోకి వచ్చేసారు కదా. ఇంక వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా. మరి ఎందుకు పిల్లలు ఎందుకు కావాలి? పిల్లలు ఎందుకు అవసరం అప్పుడు? ఇద్దరు వచ్చే కొద్దిగా జీతానికి హ్యాపీగా ఓకే ఇద్దరు అవసరాలు తీర్చుకుంటూ ఆ తర్వాత కొంత భగవత్ భగవంతు చింతన కూడా గడుపుతూ లేదా కొంత ఆహ్లాదకంగా పోయినప్పుడు తిరిగేసి హ్యాపీగా ఇద్దరే హ్యాపీగా వాళ్ళు ఆనందంగా వాళ్ళు ఉండొచ్చు కదా. ఎందుకు మళ్ళీ పిల్లలు ఎందుకు మళ్ళీ? ఒకరే ఉంటే కష్టం, కాదు సరే ఇంకొక తోడు తెచ్చుకుందాం. సో ఇంకో తోడు తెచ్చుకున్నప్పుడు చాలు కదా. మన మన బాధ వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు కదా. వాళ్ళకి ఎంత అవకాశం ఉందో వాళ్ళు అంత వాళ్ళు మనకు ఓదార్పుని ఇస్తారు, మనం ఉండిపోవచ్చు కదా. ఎందుకు మనకి మళ్ళీ పిల్లలు ఎందుకు మళ్ళీ? సో పిల్లలు ఎందుకు అని అంటే సో మన ఆనందాన్ని గుర్తు చేసుకోవడం కోసం, మనం ఇంకొంత షేర్ చేసుకోవడం కోసం, ఇంకొంత మనం దానికి ఏం చేస్తాం, మనం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం అనమాట. మన పిల్లలకి మనం ఎక్స్పాండ్ అవుతున్నాం. సో ఒకరు ఇద్దరు అయ్యారు, ఇద్దరు నలుగురు నలుగురు అయ్యారు. సో ఎందుకంటే మనం కుటుంబం పెద్దదయ్యే కొద్ది సంబంధాలు పెద్దగా యాక్చువల్ చెప్పంటే మన ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అది దురదృష్టం. ఇప్పుడున్న మన మన మనసులో కామక్రోధ మద మసాల అహంకారం ఇవన్నీ ఉండడం వల్ల మనం మ్యాక్సిమం కన్సిస్ట్ అయిపోతున్నాం ఒక ఫ్యామిలీ కింద, అది కూడా దూరంగా ఎవరితో సంబంధాలు లేకుండా. ఇది అహంకారానికి గర్వానికి ఉన్నటువంటి దాని యొక్క ప్రతిరూపం అన్నమాట. మనం చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతాం. కానీ మనం ఒక 50-100 years బిఫోర్ కానీ వెళ్ళినట్లయితే యాక్చువల్లీ ఎంత పెద్ద కుటుంబం అయితే వాళ్ళంత ధైర్యంగా, అంత ఆనందంగా, ఎంత వాళ్ళు షేర్ చేసుకోగలిగితే వాళ్ళంత హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇవాళ ఆ షేర్ చేసుకునే వాళ్ళు లేకనే ఇవాళ సైకాలజిస్ట్ని కలవడం, సైకియాట్రిస్ట్ని కలవడం, అనేక మానసిక ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. సో మన ఆనందాన్ని కానీ మన దుఃఖాన్ని కానీ పంచుకోవడానికి ఎవరు లేరు. అందుకే మనం మానసిక రోగుల కింద మిగిలిపోతున్నాం. సో అదే సో ఆ షేర్ చేసుకోవాలి, లేదా మనకి నెక్స్ట్ మనం వృద్ధి చెందాలి, నెక్స్ట్ మన పిల్లల రూపంలో అది వెళ్ళాలి అని ఆనందాన్ని మనం పెంపొందించుకోవాలి అనేటువంటి ఈ థాట్ ఎక్కడి వచ్చింది అని అంటే అది ఇక్కడి నుంచే వచ్చింది. ఎందుకంటే భగవంతుడు తన ఆనందాన్ని విస్తరించుకోవాలనుకున్నప్పుడు తను బలరాముడి కిందను రాధారాణి కింద విస్తరిస్తున్నాడు. అట్లాగా అక్కడి నుంచి అనేక అవతారాలు, అనేక ఇట్లాగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు, వీళ్ళందరూ ఎందుకు తయారు చేయబడ్డారు, లేదా ఎందుకు వీళ్ళందరూ కూడా విస్తరించబడ్డారు అని అంటే అందరూ విస్తరించబడింది, అందరూ కూడా తయారైంది ఎందుకంటే భగవంతుడు సంతోషపరచడం కోసం. ఇప్పుడు అంతేగా, ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలు కన్నారు, ఆ బిడ్డలు మళ్ళీ తల్లిదండ్రులకి ఏదైనా చేస్తున్నట్లయితే ఆ తల్లిదండ్రులకి ఏదైనా వాళ్ళకి అనుకూలంగా అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా ఆనందం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి వచ్చింది, లేదా వాళ్ళకి జన్మనిచ్చింది ఎందుకు అంటే వాళ్ళు మనకి ఎప్పుడు తోడుగా నీడగా, మనకి ఎప్పుడు అవకాశం ఉంటే, ఎప్పుడు అవసరం ఉంటే వాళ్ళు మనకి అండగా ఉండాలని మనం కోరుకుంటాం. ఎప్పుడైతే అది జరగకపోతే ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, ఇంకా ఆవేదన, దుఃఖం, కష్టం అన్నీ వస్తాయి. ఓకే, సో యాక్చువల్గా ఒకసారి మనం ఒక ప్రశ్న వేస్తాం అనమాట. ఏంటనంటే అసలు భగవంతుడు అసలు ఈ విధంగా అసలు నాకు అసలు ఒక రూపాయి కానీ ఇవ్వకుండా ఉంటే, అసలు నన్ను ఈ భూమి మీద తీసుకురాకుండా అసలు ఆయన నుంచి నన్ను తన సృష్టిలో అసలు నన్ను ఇంక్లూడ్ చేయకపోతే నాకు ఈరోజు అసలు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటి కాదు కదా. నేను మళ్ళీ సుఖము, దుఃఖము, మళ్ళీ మరణము, జననము, ముసలితనము, రోగము, సో ఇవన్నీ ఈ చక్కర్లో నేను పడి నేను అసలు అనవసరంగా నేను ఎన్నో ఆవేదన చెందుతున్నాను కదా. మరి నాకు ఈ అవసరం వచ్చిన ఎంత కూడా భగవంతుడు నన్ను సృష్టించకపోవడంలో ఉంటే అసలు నాకు ఈ ప్రాబ్లమే లేదు కదా. ఆ క్వశ్చన్ వల్ల రావు. అసలు భగవంతుడు ఎందుకు సృష్టించాడు, అసలు నాకు కష్టాలు పెట్టడం కాకపోతే ఆయన చేయాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది. మనం సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నాం అనమాట. యాక్చువల్గా మనకు కష్టం వచ్చింది, లేదా మనకి ఇబ్బంది వచ్చింది, మనకి రకరకాలుగా ఇవాళ పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతున్నది కారణము
ఆయన మనం సృష్టించడానికి కాదు. ప్రాబ్లం ఏంటంటే మనం ఆయన సృష్టిలో మనం ఏం చేయాలో మనకు తెలియకపోవడం వల్ల, ఆయన సృష్టిలో మనం దేనికి ఉన్నామని తెలుసుకొని తద్వారా మనం ఏ విధంగా మనం కోఆపరేట్ చేయాలి, ఏ విధంగా ఆయన యొక్క సేవలో ఆయనకి ఏ విధంగా మనం ఉపయోగపడాలో అది మనకు అర్థం కాకపోవడం వల్ల మనము ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట. ఒకసారి మనకి ఆ సిస్టమ్ అర్థమైందంటే ఆ ఆ విధి విధానం మనకు తెలిసిందనుకోండి, ఎట్లా ఆయన దగ్గర అవ్వాలి అని, ఇంకా మనకంటే ఇంకా అత్యంత ఆనందం అంటే ఎలా ఉంటుందో దాని చరమగీతం మనం చూడొచ్చు అన్నమాట. జస్ట్ మనం ఆయన సేవలో నేను భాగం అవుతాను అనేటువంటి యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవడం వల్ల. కానీ అది మర్చిపోయేసి మనం జస్ట్ ఏమంటున్నాం అంటే ఆయన ఎందుకు సృష్టించాలి అని. ఆయనకి అవసరం అయితే ఆయన ఇంకేం చేసుకోవచ్చు కదా, నన్ను ఈ పరిస్థితిలో ఆయన పడవేసిన అవసరం ఆయనకేంటి. జస్ట్ సింపుల్ గా ఆయన కొద్దిగా ఆయన కొద్దిగా సహకరిస్తే మనం ఆనంద 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 ఈ దాన్ని ఏమంటారు, ఈ పరమానందమైనటువంటి ఈ భావంలో మనం ఎప్పటికీ శాశ్వతంగా ఎప్పటికీ ఉండిపోవాలనుకుంటాం మనం. అంటే అంత ప్రేమ, అంత ఆనందం శాశ్వతంగా మనకి ఇవ్వగలడు కృష్ణుడు. కేవలం మనం కొద్దిగా అడిగుడు మార్చగలిగితే, కొద్దిగా ఈ గర్వంతో అహంకారం నాకేం అవసరం నేనెందుకు అని సింపుల్ అనమాట. మనం కూడా ఇక్కడ చెప్పచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులకి అనుకూలంగాను వాళ్ళకి కావాల్సిన విధంగాను వాళ్ళకి నచ్చే విధంగాను పిల్లలు కానీ వాళ్ళు చేయగలిగితే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆస్తి పాస్తులు వీళ్ళ ప్రేమ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ జస్ట్ ఒక సింపుల్ దాంతో సింపుల్ అప్రోచ్ చేసి నాకేం చేశారు ఇప్పుడు దాకా, నాకేం అవసరం, మీరు అసలు ఎందుకు అన్నారు అని అలా అన్నారు అనుకోండి, లేదా ఆ పరిస్థితిలో కానీ ఉన్నారు, ఆ పరిస్థితిలో కానీ వాళ్ళ బాధను వ్యక్తం చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి జీవితాంతం వాళ్ళకి ఒక ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే తల్లిదండ్రుల యొక్క కృతజ్ఞతా భావాలు వాళ్ళు ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గుర్తించకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. వాళ్ళు కనడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం కాదు. మనం తిరిగి వాళ్ళకి అవి చేయలేకపోవడం వల్ల, లేదా ఆ మెంటాలిటీ మనం డెవలప్ చేసుకోకపోవడం వల్ల మన స్వతంత్రంగా మనం వ్యవహరించాలనుకుంటాం. కాబట్టి ఆటోమేటిక్గా మనం వాళ్ళ ప్రేమకి లేదా వాళ్ళ అనుబంధానికి మనం దూరం అవడం వల్ల మనం ఎదురు ప్రశ్న వేయడానికి మనకు అవకాశం వచ్చింది. కానీ ఎదురు ప్రశ్న వేయడం వల్ల మన సమస్య తీరిపోదు, మనం ఇంకా ఆందోళనలోకి వెళ్తాం. ఎందుకంటే మనకు కావాల్సింది వాళ్ళ రక్షణ కావాలి, అంటే వాళ్ళ ప్రేమ కావాలి. కానీ నేను జస్ట్ ఏమైంది, వాళ్ళు నాకు ఇంత చేశారు కాబట్టి నేను కొంత వాళ్ళని సహకరించగలిగితే హ్యాపీగా వాళ్ళు బాగుంటారు కదా, వాళ్ళ తద్వారా వాళ్ళ ప్రేమను కూడా నేను నాకు దొరుకుతుంది అనే చిన్న పాయింట్ మనం అర్థమైపోగలిగితే ఆటోమేటిక్గా మనం లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా అందరితో పాటు ఓకేనా వాళ్ళ రక్షణలో మనం ఉండొచ్చు. సో ఇక్కడ భగవంతుడు మనం సృష్టించడానికి ప్రాబ్లం లేదు, సృష్టిస్తే ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఎందుకు సృష్టించబడ్డాము, మనం ఏ విధంగా మన భగవంతు సేవలు తిరిగి మనం ఆయన సృష్టించడానికి మనం ఎందుకు సృష్టించబడ్డాం, ఆయనకి ఆనందం ఇవ్వడం కోసం సృష్టించబడ్డాం. ఎందుకంటే ఆయనకి మనం ఆనందం ఇవ్వడానికి మనం కానీ ఆయన ఆనందం ఇవ్వడానికి మనం కానీ తయారైతే ఆయనకంటే ఎక్కువ ఆనందం మనం పడతాం అన్నమాట. ఆయనకంటే ఎక్కువ ఆనందం మనం పడతాం. ఆయనకి మనం సేవ చేయడం వల్ల, ఆయనకి మనం తృప్తిని ఇవ్వడం వల్ల, ఆయనకి ఆనందం ఇవ్వడం వల్ల దాని యొక్క పర్యవసానం ఏంటంటే నేను ఇంకా ఎక్కువ ఆనందపడతాను. యాక్చువల్లీ చెప్పాలంటే భగవంతుడికి భక్తుల మధ్యలో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఆనందపడతారంటే, ఎక్కువ ఆనందపడేది భక్తులు ఎక్కువ ఆనందపడతారు భగవంతుడి కంటే. ఆ భక్తుడు ఎంత ఆనందపడతాడో దాన్ని చూడడానికి భగవంతుడు వచ్చి ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. చాలా మంది అనుకుంటారు మనం ఒక బానిసలాగా భగవంతుడు ఏం చెప్తుంది మనం చేయాలన్నా, బానిసలాగా మనం ఆయన ఏది ఆర్డర్ చేసే అది చేయాలన్నా. సో అది యాక్చువల్లీ ఆర్డర్ కాదు, బలవంతంగా చేయించుకోవడం కాదన్నమాట. మనం ఇష్టపడి మనం కానీ చేయగలిగితే దాని ఎండ్ రిజల్ట్ మనకే ఎక్కువ వస్తుంది. అందుకనే మనం లాస్ట్ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం లెక్చర్స్ పెట్టుకున్నప్పుడు, సో యాక్చువల్గా రాధాకృష్ణుడు కలుసుకున్నప్పుడు, సో రాధారాణి అమ్మవారిని చూసినప్పుడు కృష్ణుడు యాక్చువల్గా ఆనందపడతాడు.
కానీ కృష్ణుడిని చూసినప్పుడు రాధారాణి వాడు ఇంకా రెట్టింపు ఆనందపడతాడు. అప్పుడు కృష్ణుడికే ఇది నాలో ఏముందని ఈమె ఇంకా ఎక్కువ ఆనందంలో వెళ్తుంది, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాను. అంటే దీన్ని బట్టి అర్థమైంది, భగవంతుడికే తెలియనటువంటి భగవంతుడిగా పొందినటువంటి ఆనందం ఒక భక్తులు భగవంతుడు చేయడం వల్ల భక్తులు ఇంకా ఎక్కువ ఆనందపడతారు భగవంతుడి కంటే. సో ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అలాగే భగవంతుడు మనం సృష్టించింది ఆయన సేవలోకి లేదా ఆయన అనుబంధంలోకి మనం ఎప్పుడు ఉండాలని ఆయన కోరుకుంటున్నాం. సో దట్ మనం ఆయన అనుబంధంలో ఉంటే ఆయన ఆయన ఆనందపడతాడు, తద్వారా ఆయన ద్వారా మనం ఆనందపడతాం. అలాగే తల్లిదండ్రులకి, సో పిల్లలు చదువుతున్నారు అనుకోండి, నువ్వు బాగా చదివి నువ్వు మంచి మార్కులు తీసుకురావాలి, నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి అట్లా అన్నారు అనుకో, దాన్ని పిల్లలుగా వాళ్ళు దాన్ని ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు అనుకోండి, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు తల్లిదండ్రులు ఆనందపడతారు. ఆనందపడే క్రమంలో ఆ పిల్లలకి ఏదో తీసిస్తారు, ఇంకా వాళ్ళకి కావాల్సింది నచ్చింది, వాళ్ళకి ఏది నచ్చిందో, వాళ్ళకి ఏది కావాలనుకుంటారో వాళ్ళు ఆ కోరికను వీళ్ళు తీర్చడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, ఒకప్పుడు తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు, సో ఆ బిడ్డలు ఎవరైతే ఆ కోరికని, వీళ్ళ కోరికని లేదా వీళ్ళ ఆనందానికి వాళ్ళు తోడయ్యారు, సో వాళ్ళ ఆనందం కూడా దానికి రెట్టింపు అయింది. సో అట్లానే ఉంది. సో ఈ పాయింట్ అనేది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ, సో మన కృష్ణుడు ఓకే, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో తల్లిదండ్రులు, బిడ్డలు, ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మగవాళ్ళు ఇట్లా ఉంటారు అంటే తండ్రి పొజిషన్ అనేది భర్త పొజిషన్, తండ్రి పొజిషన్ ఆయన, అలాగే తల్లి పొజిషన్ వాళ్ళు ఇలాగ ఉంటారు. వీళ్ళిద్దరి యొక్క కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఓకే, కొన్ని ముఖ్యమైన గుణాలు అవసరం అనమాట. దేని కొన్ని అంటే పిల్లల యొక్క ఎదుగుదలకు అవసరం. పిల్లలు పరిపక్వతకి, వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి తండ్రిలో కొన్ని గుణాలు, తల్లిలో కొన్ని గుణాలు, ఈ రెండు అవసరం అన్నమాట. అలా కానీ మనం గమనించినట్లయితే ఓకేనా, సో అలా కానీ మనం గమనించినట్లయితే సో అలాగే మనం గమనించినట్లయితే సో ఒక బలరాముడు ఒక గురువు పాత్ర అంటే చెప్పాలంటే ఒక డిసిప్లిన్ లో పెట్టేటువంటి ఒక తండ్రి పాత్ర లాంటిది. గురువు అంటే ఎవరు డిసిప్లిన్ లో పెడతారు, ఒక తండ్రి పాత్ర. ఓకే, అలాగే రాధారాణి అమ్మవారు ఎవరు అంటే ఒక తల్లి పాత్ర పోషిస్తారు. ఎట్లాగంటే ప్రేమతత్వాన్ని పెంచడం, అంటే కొద్దిగా ప్రేమని, సహనాన్ని, ఓర్పుని ఇవ్వడం. ఓకే, అంటే తండ్రి పాత్రలో ఒక ఆయన, తల్లి పాత్రలో ఒక ఆయన. సో తండ్రి మనం గమనించినప్పుడు తండ్రి డిసిప్లిన్ గా పెట్టాలని ట్రై చేస్తాడు, తల్లి ప్రేమని పంచాలని ట్రై చేస్తుంటాడు. అంటే తండ్రి ప్రేమను పంచడానికి కాదు, అంటే ఇద్దరు సిస్టంలో ఒక ఆయన డిసిప్లిన్ కి, ఒక 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 ఈమె ప్రేమకి. సో వీళ్ళిద్దరి యొక్క కలయిక ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క ఔన్నతానికి పనికి వస్తుంది. మీరు గమనించండి, సపోజ్ ఆ కుటుంబంలో తండ్రి లేడు అనుకోండి, ఏదో ఒక ఇబ్బందిగా పరిస్థితుల్లో బిడ్డలు ఇదయ్యి వాళ్ళు ఒక స్థితిలో కాకపోతే ఇంకో స్థితిలోకి మారిపోవచ్చు. అలాగే తల్లి లేదనుకోండి, తండ్రి మాత్రం ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి కేవలం స్ట్రిక్ట్నెస్ వాటితో వెళ్ళి ప్రేమ దొరకపోయినా వాళ్ళు ఇంకోలేదు. కానీ ఏ కుటుంబాల్లో అయితే తల్లి తండ్రి ఇద్దరు ఉండి, ఇద్దరు పరస్పరం సహకరించుకుంటూ వాళ్ళ ఇద్దరి యొక్క అవుతున్న గుణాలు వాళ్ళ పిల్లలకి ఇవ్వగలిగారు, సో ఆ పిల్లలు పర్ఫెక్ట్గా వస్తారు. వాళ్ళకి రెండు అంటే బిడ్డల ఎదుగుదలకి ఇప్పుడు దగ్గర ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ ప్రేమనివ్వాలో అక్కడ ప్రేమనివ్వాలి. సో ఈ రెండు బ్యాలెన్స్డ్ యాక్ట్లో వచ్చినప్పటికి ఏమవుతుంది, క్రమంగా సో ఆ ఫ్యామిలీలో ఒక పరిపూర్ణత వస్తుంది, ఒక కంప్లీట్నెస్ వస్తుంది. సో అట్లానే మనం గమనించినప్పుడు సో కృష్ణుడి నుంచి ఈ సిస్టమ్ వచ్చింది. కృష్ణుడు ఈ విధంగా ఒక తనలో ఉన్నటువంటి ఒక గురుతత్వం, ఒక భక్తుడిని ఎదుగుదలకి ఒక గురువుగా బలరాము తత్వాన్ని, అట్లాగే తల్లిగా అమ్మవారి రాధారాణి తత్వాన్ని
ఆ విధంగా భక్తుడికి రెండు అవసరం. సాధన పరంగా గురువుగా స్ట్రిక్ట్ గా ఉండాలి, అలాగే అప్పుడప్పుడు తనకు కావాల్సిన ప్రేమ కూడా ఇస్తున్నారు. సో రాధారామ వారు ఆ ప్రేమని, ఆ ఓదార్పుని, సో అవన్నీ ఎందుకంటే పోయే క్రమంలో మనకి సాధన క్రమంలో ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి. సో అమ్మవారి వైపు ఒక ప్రేమ, బలరాముడి వైపు కావాల్సినటువంటి సాధన స్ట్రిక్ట్నెస్, ఈ రెండు పరస్పరం అవడం వల్ల ఒక భక్తుడు క్రమంగా కృష్ణుడి వైపు వచ్చేస్తాడు. రేపు బలరాముడి నుంచి ఆశీస్సులు కావాలి, ఇంకోటి రామరామోహన్ నుంచి ప్రేమ కావాలి. సో ఈ రెండు జరిగినాయి అనుకోండి, సో భక్తుడు ప్రయాణం చాలా కృష్ణుడి వైపు చాలా సునాయాసంగా, చాలా ఆరోగ్యకరంగా ముందుకెళ్తుంటారు. సో ఇప్పుడు ఈ రాధారామోహన్ ఎందుకు సెపరేట్ అయ్యారు కదా అంటే విస్తరించే కృష్ణుడే విస్తరించాడు అన్నమాట రాధారామోహన్. సో ఈమె ఇది ఇక్కడి నుంచి ఇది ఈమె మూలం అనమాట శక్తి తత్వానికి. కృష్ణుడు శక్తిమాన్ అయితే అమ్మవారు శక్తి. శక్తిమాన్ శక్తి, పవర్ హౌస్ నుంచి పవర్ వస్తుంది. ఒక విధంగా చూస్తే పవర్ హౌస్ పవర్ వేరు వేరు కాదు, సో రెండు పవర్ సంబంధించింది. కానీ శక్తిమాన్ ఆ శక్తికి మూలం అవుతాడు. ఆ శక్తికి మూలమైనటువంటి నుంచి శక్తి వస్తుంది. సో ఇక్కడ శక్తి తత్వం అంటే భగవంతుడి యొక్క చెప్పంటే ప్రేమతత్వానికి ఒక భక్తుడు కావచ్చు, ఒక జీవుడు కావచ్చు, భగవంతుడి వైపు నడిపించడానికి భగవంతుడే తన విస్తరణగా ఒక శక్తిగా మారుతున్నాడు అన్నమాట. ఒక సాధకుడికో, ఒక భక్తుడికో, లేకపోతే జీవుడికో తన ప్రేమతత్వాన్ని ఇవ్వడానికి. సో ఇప్పుడు శ్రీమతి రాధారాణి ఆమె మూలం అనుకుంటే అంటే అన్ని స్త్రీ తత్వాలకి లేదా శక్తి తత్వాలకి ఆమె మూలం అనేది. ఎట్లాగైతే బలరాముడు మిగతా విస్తరణలన్నిటికీ కూడా బలరాముడి నుంచే వస్తాయి అన్నీ కూడా, అలాగే ఇక్కడ అమ్మవార్లందరూ కూడా విస్తరణలన్నీ కూడా అమ్మవారి రాధారాణి అమ్మవారి నుంచే వస్తాయి. సో విష్ణు తత్వాలకి విష్ణు అవతారాలకి సో వాళ్ళ సహచరులుగా, వాళ్ళకి శక్తులుగా, సో లక్ష్మి, సీత, ఇట్లా రకరకాల అవతారాలు ఎన్ని విష్ణు అవతారాలు ఉన్నాయో అన్ని శక్తి విస్తరణలు ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా వైకుంఠ ధామాలు ఉంటారు. వైకుంఠ ధామాల్లో విష్ణుత్వాలకు కావాల్సిన విధంగా విష్ణు ఆ శక్తి లేదా అమ్మవార్లు ఉంటారు. అలాగే కైలాసపు వచ్చేసరికి పార్వతి అమ్మవారు, సో ఆమె శంభుతత్వానికి. అలాగే సరస్వతి అనేటప్పుడు మళ్ళీ బ్రహ్మ జీవతత్వం, జీవతత్వం రేపు మనం డిస్కస్ చేద్దాం. సో సరస్వతి అమ్మ జీవతత్వానికి అంటే బ్రహ్మ. సో బ్రహ్మకి అనుకూలంగా. సో ఏ విధంగా బలరాముడు అనేక విష్ణు విస్తరణలకి మూలం అవుతాడో అలాగే అమ్మవారి శ్రీమతి రాధారాణి అమ్మవారు కూడా అనేక స్త్రీ అంశాలకి ఆమె మూలమవుతుంది. సో ఈ అమ్మవార్లు ఏంటి అని అంటే, ఎందుకంటే రాధారాణి అమ్మవారికి ఉన్నటువంటి కరుణ, దయ ఇంకా ఈ సృష్టిలో ఇంకెవరికి ఉండదు అన్నమాట. సో స్త్రీ తత్వానికి ఏంటంటే కరుణ, దయ, ఓపిక అనేది స్పెషల్ క్వాలిటీస్ అన్నమాట. పైగా ఏంటంటే చాలా ఈజీగా వాళ్ళు చిన్న కష్టానికే వాళ్ళు వెంటనే స్పందిస్తారు అన్నమాట. అది ప్రతి ఆడవాళ్ళు గొప్ప లక్షణం. అది జనరలైజ్ చేసుకొని చూసుకుంటే అందరు ఆడవాళ్ళు అది ఉంటుంది. కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ఏమాత్రం కొంచెం ఏదైనా ప్రదర్శించినా, ఏదైనా కొంచెం వాళ్ళు కష్టపడినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళని కొద్దిగా వాళ్ళ హక్కును చేర్చుకుంటారు వాళ్ళు. సో ఈ గొప్ప లక్షణం ఏదైతే ప్రతి ఆడవారిలో ఉందో, ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అంతా కూడా. అట్లా ప్రతి అమ్మవార్లలో దేవతలు కావచ్చు, విష్ణుతత్వం ఉన్నటువంటి అమ్మవార్లు కావచ్చు, ఇదంతా కామన్ ఫీచర్ అన్నమాట. ఇదంతా కామన్ అందరూ ఉండే ఫీచర్. అదే జీవితంలో మనలో కూడా సేమ్ అదే లక్షణాలు వచ్చినాయి. ఆడవాళ్ళందరికీ అదే లక్షణం.
జనరలైజ్ చేసుకుంటాం. కొన్ని ఎక్సెప్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయని అనుకోండి అక్కడైతే. సో దాని గురించి మనం మాట్లాడట్లేదు. బట్ జనరల్గా మనం చూసుకుంటాం. సో మనం గమనించినప్పుడు ఈవెన్ మన పేర్లు కూడా అట్లానే సీతారాముడు, రాధాకృష్ణుడు అంటే ముందు అమ్మవార్లు చేస్తారు, పార్వతీ పరమేశ్వరుడు. సో ఎందుకు ముందు ఉన్నారు అంటే, ఎందుకంటే వాళ్ళు ఆ భగవంతుడి యొక్క కరుణామూర్తి అనేటువంటి ఒక అంశం అన్నమాట. తండ్రి స్ట్రిక్ట్గా ఉన్నాడు. తండ్రి కొన్ని స్టాండర్డ్స్ కోరుకుంటున్నాడు. ఆ స్టాండర్డ్స్కి ఆ బిడ్డ రావాలని కోరుకుంటున్నాడు. అయితే ఎక్కడో ఆ బిడ్డ స్టాండర్డ్స్కి రాలేకపోతున్నాడు, కానీ తన ప్రయత్నం అతను చేస్తున్నాడు. అప్పుడు జనరల్గా అమ్మ స్థానంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, అతని కష్టాన్ని చూసి ఆ స్టాండర్డ్స్కి రాలేకపోయినా కూడా ఎట్టైనా సరే తనకి సపోర్ట్ చేస్తూ వెంటనే తండ్రి దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ బిడ్డ ఏదో తప్పు చేశాడు అనుకోండి, తండ్రి అంటాడు, నువ్వు ఒక 100 గుంజీలు తీయాలి నువ్వు. అప్పుడు యాక్చువల్గా బిడ్డ బాధపడతాడు, మా 100 గుంజీల నా కాళ్ళు ఏమైపోతాయి, చేతులు ఏమైపోతాయి, నేను 100 గుంజీలు చేశాను, నేను మళ్ళీ నడవడానికి పనికి వస్తానా అని విధంగా బాధపడుతుంటాడు. కానీ తండ్రి ఖచ్చితంగా కోపడతాడు, తండ్రి ఖచ్చితంగా తిడతాడు, మళ్ళీ ఏదో తన దగ్గర నుంచి ఏదో తన పాకెట్ ఏదో కట్ చేస్తాడు, సంథింగ్ ఏదో నెక్స్ట్ ఉంది చేయకపోతే. కానీ అప్పుడు తల్లి ఏమంటుంది, సరే అండి, మీరు ముందు లోపలికి పోండి, నేను చూస్తాను ఇతను 100 చేస్తాడు చేయడం, నేను చూసి నీకు చెప్తానండి. అప్పుడు నువ్వు కానీ రండి, నేను చూసుకుంటాను, నువ్వు చూడండి. అతను ఏదో 20-30 చేశాను, నేను 10, 20, 21, 22, 23, 50, 51 చేసేసాడు అంటే ఇక్కడ తల్లి మనసు ఏం చేస్తుంది అక్కడ. సో ఒకవైపు తండ్రికి ఫలానా ఈ స్టాండర్డ్స్, ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉండాలి అనుకున్నప్పుడు ఆ బిడ్డ అది చేయలేకపోతున్నప్పుడు, కానీ తండ్రి చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, కానీ బిడ్డ చేయలేకపోతున్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, దాన్ని రికమెండ్ చేసేటట్టుగా దాన్ని ఫాలో అయ్యేలాగా ఈమె కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తూ, కొంత రికమెండేషన్ చేస్తూ, తండ్రి చెప్పిన ఆ నియమాలకి ఆమె కొంత తోడ్పాటిస్తుంది. ఓకే, ఆ జీవుని తీసుకొస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ పార్వతీ పరమేశ్వరు అని చెప్పచ్చు, సీతారాముడు అని చెప్పచ్చు, ఈ అమ్మవార్లందరూ కూడా ఆ భగవంతుని దగ్గర చేర్చడానికి అనేక భక్తులు అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఒకసారి వాళ్ళు సాధనలో ఒకసారి ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అందుకనే మ్యాక్సిమం మన భక్తులను కూడా ఫస్ట్ అమ్మవారిని ఎక్కువ వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే ఆమె రికమెండేషన్తో ఎందుకంటే ఆమె కరుణకి ఆమె ఒక విధంగా చెప్పాలి, భగవంతుడిగా కరుణకి ఆమె రూపం, ప్రతిరూపం. అప్పుడు భక్తుడు కొన్ని ఇబ్బందులు అయినా, కొంచెం కష్టమైనా, కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని అప్రోచ్ అయినప్పుడు సో ఆమె రికమెండ్ చేస్తున్నాం, పర్లేదు తీసేసుకుందాం, పర్లేదు మన లిస్టులో వేసేసుకుందాం అని. అంటే మనకి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఒక సందర్భాల్లో ఈ అమ్మవార్లు మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ వాళ్ళే ఇస్తారన్నమాట. 10th దగ్గర తీసుకెళ్ళాలి, ఆ భగవంతుని తీసుకెళ్ళాలి. సో ఇక్కడ శక్తి తత్వం అంటే భగవుడి యొక్క ఒక విస్తరణ, ఒక కరుణామయంలో ఒక విస్తరణ. సో అది కూడా ఎందుకు అంటే భక్తుడు, ఎందుకంటే భగవంతుడు తెలుసు కదా, కొన్ని సందర్భాల్లో ఆ భక్తుడికి మనమే చేయిచ్చి మనమే లాక్కో రావాలి అని తను కష్టపడుతూ చూస్తున్నాడు. కానీ సంభవం ఎక్కడో తన సాధన సిన్సియారిటీ ఉంది, కానీ ఎక్కడో పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ కర్మలు తనని బ్యాక్ లాగేస్తున్నాయి. తను ముందుకు ఎదగలేకపోతున్నాడు, కానీ రోజు ఆవేదన చెందుతున్నాడు. సో అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది, భగవానుడి యొక్క కరుణతత్వము ఒక స్త్రీ రూపంలో, ఒక అమ్మవారి రూపంలో వెళ్ళి తీసుకెళ్తాం. మనం నాకు తెలిసి అన్నమయ్య సినిమాలో కూడా
చూసుండొచ్చు, అన్నమయ్య చరిత్రలో మనం చూస్తుండొచ్చు. సో ఆయన ఏం తినకుండా ఉపవాసంతో ఎట్లయినా సరే ఆయన దర్శనం తీసుకోవాలా అనుకున్నప్పుడు ఆయన కొంత దూరం నుంచి తర్వాత ఆయనకు ఆకలి వేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక్కసారి నేను నిర్ణయం తీసేసుకున్నాను కదా, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళి దర్శనం చేసుకునే దాకా నేను ఇంకేం నేను తీసుకోవాలన్నప్పుడు సో పద్మావతి అమ్మవారి స్వయంగా ఆమె లడ్డు తీసుకొని వచ్చి, నువ్వు తీసుకొని అయినా నీకేం ఇబ్బంది లేదు, నువ్వు చేసే ప్రాబ్లం అంతా ఏంటంటే నువ్వు చెప్పులు వేసుకొని వచ్చే ఉంటుంది. అంటే భగవాన్ యొక్క కరుణ తత్వమే అమ్మవారు. సో అమ్మవారిని మనం ఈజీగా తల్లి మనసు లాగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మనం వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం త్వరగా పొందొచ్చు అన్నమాట. ఆ త్వరగా పొందే క్రమంలో సో మనం భగవంతుని చాలా త్వరగా చేరుకోవచ్చు. సో అందుకే నిన్న మన ఇందాక క్లాస్ డిస్కస్ చేసిన అదే అనమాట. కాకపోతే ముందే చెప్పేసాను. సో కృష్ణుడి నుంచి బలరాముడు క్రమశిక్షణ ఒక తండ్రిగా, రాధారాణి ఆయన దయ ఒక తల్లిగా, సో తల్లిదండ్రుల గురించి ప్రేమ క్రమశిక్షణే సో బిడ్డలకు ప్రయోజనం చేస్తారు. అలాగే కృష్ణుడి నుంచి వచ్చినటువంటి బలరాముడు పూర్తత్వానికి ఒక తండ్రిలాగా, అదే రాధారాణి ఒక తల్లిలాగా, ఆమె నుంచి వచ్చే కరుణాగా ఒక సాధకుడికి ఒక భక్తుడికి భక్తిలో క్రమంగా ఎదిగి వాళ్ళ ఉద్దేశం క్రమంగా కృష్ణగా చేర్చాలనే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో ఆ విధంగా శక్తితత్వం అంటే భగవుడి యొక్క కరుణా స్వరూపం అని. సో ఆయన ఒక ఆస్పెక్ట్ ఇస్తాడు అనమాట. భక్తుడికి ఓదార్పు, భక్తుడిని ఏదో ఒక విధంగా తన దగ్గరికి తీసుకొని రావడానికి తనే అమ్మవారిలాగా విస్తరిస్తున్నాడు. సో అయితే ఇప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది. తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు చూసినా సరే రాధాకృష్ణ తల్లిదండ్రులుగా మీరు చెప్తూ మనం ఎప్పుడు చూసినా సరే మన అసలు తండ్రి మనం వచ్చింది కృష్ణుడి నుంచి అనుకున్నాము. అలాగే భగవద్గీతలో కూడా 15వ శ్లోకంలో సో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఉన్న అంశాలు, కానీ ప్రస్తుతానికి ఈ ప్రకృతిలో వాళ్ళు తీవ్రమైన సంఘర్షణ కావస్తున్నారు వాళ్ళ మనసు వల్ల, వాళ్ళ ఇంద్రియాల వల్ల. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్ట్యాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి 15వ శ్లోకంలో. సో భగవంతుడు ఆయన భగవద్గీత ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది మనం అందరం కృష్ణుడి అంశాలు ఉంటాం, కానీ మనలో ఉన్న మనసు, ఇంద్రియాలు ఈ 6 అంశాల కారణంగా ఈ ప్రకృతిలో మనం తీవ్ర సంఘర్షణ కావిస్తున్నాం. అంతే కదా, ఇవాళ మనం బాధపడేది మన ఇంద్రియాల వల్ల, మన మనసు తీసుకునే నిర్ణయాల వల్లే ఇవాళ మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం. కానీ యాక్చువల్గా మనం అంతర్గతంగా తీసుకుంటే మన కృష్ణుడి అంశాలు ఉన్నాయి. ఇంకొకసారి మనం శాస్త్రంలో చూస్తున్నాం, ఇప్పుడు కృష్ణుడు తండ్రి అయితే అప్పుడు ఆటోమేటిక్గా రాధారాణి తల్లి అయిపోతుంది. అప్పుడు తల్లిదండ్రులుగా మనం గౌడీయ మధ్వాది పరంపరలో మనం రాధాకృష్ణుని తల్లిదండ్రులుగా పూజిస్తాం. అలాగే స్త్రీ సంప్రదాయంలో లక్ష్మీనారాయణ తల్లిదండ్రులుగా తీసుకుంటారు. అట్లానే మన పురాణాల్లో మనకి పార్వతీ పరమేశ్వర తల్లిదండ్రులుగా మనం చెప్పబడుతుంది. ఎస్, ఒక విధంగా దీన్ని కూడా మనం జస్టిఫై చేయొచ్చు అన్నమాట. సో ఎట్లా అంటే సో మనం ఈ మనం ఇంతకుముందు క్లాసెస్లో మీరు కానీ ఫాలో అయ్యి ఉంటే మనం చూసుకుంటాం మనం. సో సదాశివుడు వైకుంఠ లోకాల్లో విష్ణువే సదాశివుడు, ఒక విష్ణు పేరు సదాశివుడు, విష్ణుతత్వం అది. సో ఆయన విస్తరణగా శంభుతత్వం, శివుడు కైలాసంలో శంభుతత్వంలో ఉంటాడు. అలాగే ఆయనే భౌతిక జగత్తును విస్తరించినప్పుడు రుద్రులు 11 రుద్రుల మందిగా వాళ్ళు భౌతిక జగత్తులో ఉంటారు. సో ఇది మనం ఇంట్లో డిస్కస్ చేసుకుంటాం. ఎక్కడైతే శివతత్వం ఉంటుందో అక్కడ శివుడి విస్తరణగా మన పార్వతి అమ్మవారు, దుర్గా, సతీ రకరకాల పేరులతో అమ్మవార్లు ఉంటారు. సో మనం గమనించినప్పుడు సో ఈ భౌతిక జగత్తును నిర్మించడానికి ముందర మనం గమనిస్తే మనం చెప్పాము కారదక్షాయ విష్ణు అంటే మహావిష్ణు. ఆయన ఈ భౌతిక సృష్టించడానికి ముందర ప్రధానం అని చెప్పేసి ఒక భౌతిక పదార్థం ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఒక భౌతిక పదార్థం ఉంటుంది. ఆ భౌతిక పదార్థాన్ని తన చూపుతో దాన్ని చూసినప్పుడు తన తీక్షగా
ఆ ప్రధానమైనటువంటి ఆ భౌతిక పదార్థాన్ని చూసినప్పుడు ఆ తర్వాత ఈ ప్రధానం ఈ శక్తికి ప్రభావితం అయ్యి అది ఇప్పుడు ఆ ఎంతో ఉత్సాహంగా అంటే యాక్టివ్గా తయారవుతుంది అనమాట. అది యాక్టివ్ ఫామ్ లోకి వస్తుంది. అంటే ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ అయింది అనమాట. ఎలాగైతే మనం మామూలు పాలు మనం స్టవ్ మీద పెట్టినప్పుడు మంట వెలిగించక ముందర పాలు చల్లగా నిశ్శబ్దంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం కింద మంట వెలిగించామో ఆటోమేటిక్గా స్తబ్దతగా ఉన్న అదే పాలు ఇప్పుడు యాక్టివ్ అయిపోయేసి అది పూర్తిగా పొంగు వచ్చేలాగా దాంట్లో యాక్టివిటీ స్టార్ట్ అయింది. అలాగే సో ఫస్ట్ ఈ ప్రధానమైన ఈ భౌతిక జగత్ సృష్టించడానికి ముందర ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా ఒక ప్రధానమైన ఒక భౌతిక పదార్థంతో అక్కడ ఉంటుందన్నమాట. సో భగవంతుడు ఆ భౌతిక పదార్థాన్ని తీక్షణంగా ఏ గ్లాన్స్ అంటారు ఇంగ్లీష్లో చూసినప్పుడు ఆ భౌతిక పదార్థం క్రమక్రమంగా అది యాక్టివ్గా అది మారుతుంది, ఒక యాక్టివ్ ఫామ్లోకి వస్తుంది. అయితే మనం గమనించినట్లయితే ఈ భగవంతుడు ఎప్పుడైతే ఆ భౌతిక పదార్థం చూడడానికి తన కంటితో చూస్తాడంటామో ఆ కంటి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలలో యాక్చువల్ చెప్పండి ఆ కిరణాలు శంభుతత్వం అన్నమాట. ఎందుకంటే భగవంతుడు డైరెక్ట్ గా టచ్ లో ఉండడు భౌతిక ప్రపంచంతో ఇప్పుడు కూడా. భౌతిక ప్రపంచం టచ్ లోకి ఫస్ట్ టైం ఇంకా బ్రహ్మ వీళ్ళు ఎవరు రాలే, ఇంకా బ్రహ్మ జీవతత్వం, బ్రహ్మ ఇంకా ఎవరు సృష్టించబడలే ఇంకా. అయితే ఈ భౌతిక పదార్థానికి టచ్ లో రాగలిగింది ఎవరు అంటే ఇంకా శంభుతత్వం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శివుడు త్రిగుణాలకి టచ్ లో ఉంటాడు కానీ తను త్రిగుణాలకు లోను కాడు. సో కాబట్టి ఈ శివుడు భగవంతుడి యొక్క కళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ కాంతిలో నుంచి ఆయన ఆ ప్రధానమైన దాంతో టచ్లోకి వస్తాడు. అయితే ఎప్పుడైతే ఈ మహావిష్ణు కళ్ళలోంచి వచ్చేటువంటి ఈ కాంతిలో, అంటే ఆ కాంతి అంటే శంభుతత్వం, శంభు అక్కడే యాక్చువల్గా జీవులు కూడా బయటకు వస్తారనమాట. ఎంతో కాలంగా నిద్రావస్థలో ఉన్నటువంటి జీవులు మహావిష్ణు యొక్క మహాప్రళయం వచ్చినప్పుడు మహావిష్ణు యొక్క ఒక గర్భంలో ఉండిపోయినటువంటి ఆ జీవులు నెక్స్ట్ సృష్టి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ప్రధానాన్ని వచ్చి ఆ ప్రధాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసేదానికి లేకపోతే ఈ శంభుని వదులుతాడో, శంభాన్ని లేదా ఆ కిరణాలను వదులుతాడో, ఆ కిరణాలతో పాటే ఈ జీవులందరూ కూడా ఆ కిరణాలతో పాటు ఆ భౌతిక పదార్థంలోకి ఎంటర్ అవుతారు. ప్రధానంగా భౌతిక పదార్థాలు ఎప్పుడు వీళ్ళు ఎంటర్ అవ్వడంతో సో అక్కడ మహాతత్వంగా మారుతుంది, ప్రధానం మహాతత్వాన్ని మారుతుంది. అయితే ఈ ప్రధానికి ప్రతిరూపం ఎవరంటే దుర్గమ్మ. సో తండ్రి నుంచి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ శంభు వెళ్ళి ప్రధాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. సో ప్రధానికి భగవంతుడి కిరణాలకి ప్రతిరూపం శంభు అయితే ఆ ప్రధానికి ప్రతిరూపం వచ్చేసి దుర్గమ్మ. సో శంభు నుంచి వచ్చిన జీవులు ఓకేనా క్రమంగా అమ్మవారి దగ్గరికి లేదా ఆ ప్రధానంలోకి, తర్వాత క్రమంగా మహతత్వం, తర్వాత భౌతిక జగత్తు తయారవుతుంది. ఆ తర్వాత 14 బ్రహ్మాండాల్లో రావడం, దాంట్లో నుంచి ప్రతి బ్రహ్మాండంలో 14 లోకాలు, తర్వాత జీవులు అంతా వాళ్ళ కర్రలు పట్టినట్టు వాళ్ళు రకరకాలుగా వాళ్ళ శరీరాలు, వాళ్ళ స్థావరాలు ఇవన్నీ వస్తుంది. భాగవతం 2వ స్కందంలో మనకి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక విధంగా ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీతో పార్వతీ పరమేశ్వరుడు కూడా తల్లిదండ్రుల లెక్కలో తీసుకెళ్తారు. ఎందుకనంటే సో మహావిష్ణు తర్వాత మహావిష్ణుకి వచ్చినప్పుడు ఆ శంభు కిరణాలు లేదా శంభు తత్వం నుంచి ఈ జీవులు వచ్చినప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ప్రధానమైనటువంటి దుర్గమ్మ వారి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఈ ప్రధానంలోకి జీవులు ఎంటర్ అవుతున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే తండ్రి శివుడుగా తండ్రి దగ్గర నుంచి ఈ జీవులు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఈ భౌతిక జగత్తుకి తల్లిదండ్రులుగా పార్వతీ పరమేశ్వరులు అవుతారు అనమాట. ఎందుకంటే ఆయన కిరణాలలో నుంచి ఈ జీవులు ఎంటర్ అవుతున్నారు. జీవులందరూ ఎంటర్ అయ్యి
సో ఈ భౌతిక ప్రపంచానికి లేదా ఇనిషియల్గా ప్రధానంగా ఉండే దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఆ ప్రధాన తర్వాత మహతత్వంలోకి వెళ్ళేసి అట్లా జీవులు అనేకమైనటువంటి ఇంకా వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ అదేమంటారు వాళ్ళ రూపాలు రావడం, వాళ్ళ లక్షణాలు రావడం, సో ఇంకా వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ డెస్టినేషన్స్ అన్నీ వస్తాయి తర్వాత. సో ఒక విధంగా చెప్పాలంటే శివుడు తండ్రిగా ఆ జీవుని తీసుకొని వెళ్ళడం, సో వెళ్ళి సో అమ్మవారికి అప్పచెప్పడం అక్కడ ప్రధానం లేదా మహతత్వం. సో ఆ విధంగా చెప్తే సో చెప్పాడు. అందుకే ఒక్కోసారి కొన్ని పురాణాలు పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రుల కింద కూడా పెడతారు. అయితే శంభుతత్వం అయినా సరే, శక్తత్వం అయినా సరే, జీవతత్వం అయినా సరే, విశ్వత్వం అయినా సరే, మొత్తం వచ్చింది మాత్రం కంప్లీట్గా మళ్ళీ కృష్ణుడి నుంచి. అందుకే కృష్ణుడు అంటాడు, అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వ భజంతే మాం బుద్ధాభావ సమానత 10వ అధ్యాయంలో శ్లోకము. అన్ని నా నుంచే వచ్చే సర్వం అంటే సగ ఆధ్యాత్మిక జగత్తు కావచ్చు, భౌతిక జగత్తు కావచ్చు, ఋషులు మునులు దేవతలు జీవులు మీరు ఎవరైనా తీసుకోండి, అహం సర్వస్య ప్రభావం అనేది. సో ఇక్కడ మనకి భాగవతం ద్వారా మనకి కొంచెం వచ్చేస్తున్నాం. సో కృష్ణుడి నుంచి బలరాముడు, సో బలరాముడి నుంచి 4 విష్ణు అవతారాలు, తర్వాత సంకర్షణుడు, తర్వాత నారాయణుడు, సో ఆయన నుంచి నెక్స్ట్ పురుష అవతారాలు. సో పురుష అవతారాల్లో మహావిష్ణు, సో మహావిష్ణు యొక్క గ్లాన్స్, ఆయన చూపులో నుంచి శంభు రావడం. సో ఆయన ఈ భౌతిక ప్రధానికి ప్రతిరూపంగా దుర్గమ్మవారు కూడా. సో ఆ విధంగా క్రమక్రమంగా ఈ జీవుడు ఈ భౌతిక జగత్తులోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఆ విధంగా భౌతిక జగత్ సంబంధించినంత వరకు ఒక అంశాన్ని మనం గమనించినప్పుడు ఎస్ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు ఈ భౌతిక జగత్తులోకి ఎంటర్ అవ్వడానికి. కానీ అందరి యొక్క మూలం మాత్రం మనందరం కూడా ఆయన యొక్క అంతర్గత శక్తికో, తటస్థ శక్తికో, లేకపోతే బహిరంగ శక్తికో ఎక్కడో మనం ఒక అంశాలు అయిపోయినాం. అందరం అవతారాలు కావచ్చు, జీవులు కావచ్చు, అమ్మవార్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భగవుడి యొక్క పరాశక్తి ఒకే శక్తి, ఒకే మెయిన్ ఆయన శక్తి అనేక శక్తులుగా విస్తరించబోయి ఇక్కడ ఈ సిస్టమ్ను మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే ప్రతి శక్తికి ఒక రూపం ఉంది. స్త్రీ రూపం కావచ్చు, పురుష రూపం కావచ్చు, మొత్తానికైతే రూపం అయితే ఉంది. ఇక్కడ శక్తి అంటే కేవలం అది ఒక కాంతి లేకపోతే ఒక వెలుగు అట్లా అనుకోవద్దండి. శక్తి అంటేనే మనం అర్థం చేసుకోవాలా, దానికి ప్రతిరూపంగా అది ఒక రూపం ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు సముద్రం అంటే మనకి ఏం లేదు, ఒక నీళ్ళు ఉంటుంది. కానీ ఆ సముద్రం అయితే ఆ సముద్రుడు అనేటువంటి ఒక దేవత ఉన్నాడు, అది ఒక రూపం ఉంది. అలాగే తులసి అనగానే చెట్టు అనుకుంటాం, చెట్టు అనే కాదు, దాని వెనక తులసి అమ్మవారు ఒక రూపం ఉంది. అలాగే గంగా, యమున, సరస్వతి, ఇట్లా మనం ఏం తీసుకున్నా సరే ఇవన్నీ రకరకాల శక్తుల కింద, పంచభూతాన్ని రకరకాల శక్తులు అనుకుంటాం. అంటే సైన్స్ టర్మ్స్లోకి వెళ్తే ఇవన్నీ డిఫరెంట్ ఎనర్జీస్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, ఇన్ దిస్ నేచర్ అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఇవన్నీ ఎనర్జీస్ అని మనం ఇలా అన్నప్పుడు, కానీ అది మన పురాణాల్లోకి వెళ్తే మనం ట్రెడిషనల్ గా అనుకోండి, వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్ లో దేర్ ఈజ్ అ డిపార్ట్మెంట్, దేర్ ఈజ్ అ పర్సన్, ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట ఇదంతా కంట్రోల్ చేయడం, దాన్ని కంట్రోల్ చేస్తూ. సో ఆ విధంగా మనం చూసినప్పుడు సో ఈ శక్తితత్వంలో సో ముఖ్యంగా విస్తరించిన అమ్మవార్లందరూ కూడా కొంతమంది విశ్వత్వంలో ఉన్నారు, దుర్గమ్మ వాళ్ళు, లలిత, వీళ్ళందరూ కూడా, ఈ అమ్మవార్లందరూ కూడా శంభుతత్వంలో ఉన్నారు. లేదా అక్కడ ఇంకేమైనా అంటే వాళ్ళ ఏమేమి పేర్లు ఉన్నాయో, ఏ రూపాలు ఉన్నాయో అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ శివుడు సంబంధించిన వాళ్ళందరూ కూడా శంభుతత్వం గురించి ప్రతిరూపాలుగా ఉంటారు. అలాగే జీవతత్వంలోకి వచ్చినటువంటి అమ్మవార్లందరూ కూడా జీవతత్వంలోకి ఉంటారు. ఓకే, సో ఈ విధంగా శక్తితత్వం వైకుంఠ లోకాల్లో, కైలాసంలో, అలాగే ఈ భౌతిక జగత్తులో వాళ్ళు కూడా విస్తరిస్తారు. కేవలం భగవుడి యొక్క
కరుణా స్వరూపానికి వెళ్ళడం కోసం భక్తుల్ని క్రమక్రమంగా తండ్రి వైపు లేదా భగవం వైపు నడిపించడం కోసం. సో వీళ్ళందరూ కూడా మనకి తోడుగా నీడగా, ఒకవేళ మనం చేయలేనప్పుడు, మనకు కష్టమైనప్పుడు వీళ్ళ యొక్క ప్రోద్బలంతో, వీళ్ళ యొక్క రికమెండేషన్తో మనం చాలా త్వరగా ఈజీగా మనం భగవంతుడిని మనం చేరుకోవచ్చు అన్నమాట. అందుకనే మనం అవసరం వచ్చినప్పుడు లేకపోతే గంగాదేవిని పూజించడం కావచ్చు, తులసి మరాన్ని పూజించవచ్చు కావచ్చు, రాధారాన్ని పూజించడం, అమ్మవారిని పూజించడం. ఎందుకంటే అతి మనం మనకు మనంగా మనం కష్టపడి మనం భగవంతుని వెళ్ళడం కంటే కూడా సో అమ్మవారుల ద్వారా మనం భగవంతుని చాలా ఇంకా సులభంగా చేర్చుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు విష్ణు కావచ్చు, లేదంటే శివుడు కావచ్చు, లేకపోతే బ్రహ్మ కావచ్చు. సో వీళ్ళు అత్యంత హృదయపూర్వక ప్రేమపూర్వకమైనటువంటి వాళ్ళకి ఉన్న అంశాలు కాబట్టి సో వీళ్ళు ఎప్పుడైతే రికమెండ్ చేస్తారో వాళ్ళు త్వరగా మనం స్వీకరిస్తారు అన్నమాట. జస్ట్ సింపుల్ లైఫ్. ఇప్పుడు బాస్ అనుకోండి, బాస్ వైఫ్ ఉందనుకోండి. సో మనం బాస్ వైఫ్ని మనం కానీ ఎట్లా అయినా సరే మనం ఇంప్రెస్ చేయగలిగితే సో ఆమెకి రక్షణ మంచిగా సో ఆమె చాలా త్వరగా చాలా ఈజీగా బాస్ దగ్గరికి కానీ లేదా బాస్ కావాల్సిన విధంగా ఆమె మనం తయారు చేస్తుంది, లేదా మనం త్వరగా ఆమె అందరికి పంపించవచ్చు. అంటే దట్ ఇట్స్ అంటే హైలీ పవర్ఫుల్ ఇన్ అ వే ఆఫ్ ఈజీలీ మూవింగ్ టువర్డ్స్ గాడ్ అన్నమాట. అందుకనే మనం ఈవెన్ ఇస్కాన్లో మనం గమనించినప్పుడు ఎప్పుడు చూసినా సరే ఈవెన్ మన హరే కృష్ణ మంత్రం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం డైరెక్ట్గా కృష్ణుడు అసలు అడగట్లేదు. ఓ రాధారాణి, ఓ అమ్మవారు హర, అమ్మవారు ఆ శక్తిని మనం ఫస్ట్ మనం అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా సరే ఇక్కడైనా సరే నన్ను ఆ భగవాన్ సేవలో పెట్టు తల్లి అని చెప్పేసి మనం వేడుకుంటున్నాం. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట శక్తితత్వం అనేది. డెఫినెట్గా మనం ఈవెన్ మన బ్రజభక్తి మొత్తం కూడా బ్రజభక్తి ఏదైతే కృష్ణుడిని ప్రేమతో బంధించగలిగిన ఒక బ్రజభక్తి మాత్రం. సో బ్రజభక్తిని మించి బ్రజభక్తిని దాటి కృష్ణుడు పోలేడు. బట్ ఆ బ్రజభక్తికి మూలం ఎవరంటే రాధారాణి అమ్మవారు. సో ఆ రాధారాణి అమ్మవారిని మనం కానీ ఇంప్రెస్ చేయగలిగితే సో మనం ఆమెకి మనం దగ్గర అవ్వగలిగితే డెఫినెట్గా కృష్ణుడి యొక్క ఆశీస్సులు మనకి ఇమ్మీడియట్గా పోతాయి. దానికి ఇంకా అడిషనల్గా మనకి తులసి పూజ రోజు. సో ఆయన మనం తినే భగవంతుడు నివేదించడానికి మన తులసి దళం పెట్టడం. సో ఇవన్నీ భగవంతుడు మనల్ని త్వరగా స్వీకరించడానికి మనకి ఇచ్చేటువంటి మార్గాలు అనమాట. అది మోస్ట్ 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 ఇంపార్టెంట్ వే అన్నమాట. అట్లాగే ఇంద్రుడు ఇబ్బంది పడ్డాడు. ఇంద్రుడు అప్పుడు గోదావరి భగవంతుడు ఎత్తినప్పుడు, కృష్ణుడు ఎత్తినప్పుడు సో ఇంద్రుడు చాలా ఇబ్బంది పెట్టాడు అన్నమాట బ్రజవాసులందరినీ కూడా. తనకు కావాల్సిన యజ్ఞం చేయలేదని. సో బ్రజవాసులందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ కృష్ణుడు గోదావరి ఎత్తి కాపాడాడు. అని వెంటనే గ్రహిస్తాడు అనమాట ఇంద్రుడు కూడా. అమ్మో ఇప్పుడు కానీ వెళ్తే కృష్ణుడు నిజంగా నన్ను ఏమైనా చేయగలుగుతాడు కృష్ణుడు అని చెప్పేసి ఎంతో భయపడుతూ ఆయన ఏం చేశాడంటే ఒక సురభి గోవుని తీసుకెళ్తాడు అనమాట. సో గోవుని తీసుకెళ్తాడు. సురభి అత్యంత ప్రియమైన భక్తురాలు అనమాట ఎవరికి? కృష్ణుడికి. అసలు గోలోపం అంటే గోవులతో సురభి ఆవులు పాలతో నింపేస్తాయి అన్నమాట. అత్యంత ప్రీతికరమైనటువంటి అంశాలు అన్నమాట అందరూ కూడా. కానీ ఇంద్రుడు స్వయంగా సురభి ఆవులు తీసుకొని వెళ్ళి సో మొత్తానికి సురభి ఆవు వచ్చేసి నేను క్షమించే కొద్దిగా ఆవేశం చేశాడు, తప్పు చేసేసాడు అని ఆమె చెప్పడం వల్ల క్షమించేస్తాడు అన్నమాట తప్పు నుంచి. సో ఈ విధంగా మనం సో అమ్మవార్లందరూ కూడా శక్తితత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం సిన్సియర్గా మనం ఆ దేవాదేవుడు మనం వెళ్ళలేకపోతే, మనం నిజంగా ఆయన చేరుకోలేకపోతే మన సొంత శక్తులతో లేదా మనకున్న సాధనతో లేదా అనేకమైనటువంటి డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్ ఈ కలియుగంలో అనేకం ఉన్నప్పుడు
ఖచ్చితంగా సో రాధాయణ అమ్మవారు కావచ్చు, తులసి అమ్మవారు కావచ్చు, లక్ష్మి కావచ్చు, సీత అమ్మవారు కావచ్చు, అలాగే దుర్గమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఎవరిని తీసుకున్నా సరే సో మనల్ని త్వరగా పౌర్ణమికి అప్రోచ్ అవ్వడానికి మనకి అవకాశం వస్తుంది. ఇప్పుడు శక్తి తత్వం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో భగవంతుడి దగ్గర తీసుకువెళ్ళడానికి వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అందుకే వారికి తగు గౌరవము, తగు ప్రార్థన, సో వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు కూడా మనం వాళ్ళ 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 అడుగుజాడల్లో సో వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఆరాధిస్తూ మనం క్రమంగా మనం అత్యంత ఉన్నతమైనటువంటి భూలోకానికి మనం చేరుకోవచ్చాలి. సో ఆ విధంగా ఈ శక్తితత్వంని మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇవేవి కూడా కల్పిత పాత్రలు కాదు, లేదా ఏదో ఊహించి చేసినవి కాదు. అమ్మవార్లు కావచ్చు, లేదా అవతారాలు కావచ్చు, చాలా మంది ఇవన్నీ కూడా రూపాలన్నీ కూడా వేరువేరుగా, ఇవన్నీ కూడా ఊహాజనికమైనవి. ఇవన్నీ టెంపరీ, ఇదంతా టెంపరీ, ఇదంతా కేవలం కొంత దూరం పెంచడానికి వీళ్ళందరూ మనం పూజించాలి ఆ రూపాల్లో ఈ రూపాల్లో. నో, ఇవన్నీ కూడా శాశ్వత రూపాలు అన్నమాట. ఎలాగైతే అవతారాలు వైకుంఠ లోకాలు శాశ్వతమో అలాగే అమ్మవార్లు కూడా శాశ్వతంగా ఉంటారు. వాళ్ళ సహచరులుగా, అవతారాలకి సహచరులుగా వీళ్ళు ఉంటారు, వీళ్ళు పూజలు అందుకుంటారు. ప్లస్ శాస్త్రాల్లో, పురాణాల్లో డెఫినెట్గా సో రకరకాలటువంటి కోరికలకి అన్నీ కూడా ఎలా పూజించాలి, ఏ విధంగా పూజించాలి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే మన గోల్ ఒకటే ఉండాలి. వీళ్ళందరి యొక్క ఉద్దేశం, అమ్మవార్లు కావచ్చు, అయ్యవార్లు కావచ్చు, అందరి ఉద్దేశం ఏంటంటే మనల్ని విష్ణు వైపు లేదా కృష్ణుడి వైపు మనల్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి మనల్ని శాశ్వతంగా వైకుంఠ లోకాలకు పంపించడం వాళ్ళ తాపత్రయం.